నేనొక ఆత్మను. మెరిసే నక్షత్రాన్ని. ప్రకాశ స్వరూపాన్ని. నేను ఆత్మను. కొన్ని క్షణాల కోసం నేను నా ఫరిస్తా స్వరూపాన్ని ధరించి సూక్ష్మలోకం వైపు ఎగిరిపోతాను. భూ ఆకర్షణ నుండి దూరంగా, బంధనాలన్నింటి నుండి ముక్తిగా అయి మేఘాలు దాటుతూ, ఆకాశాన్ని కూడా దాటుతూ సూక్ష్మలోకానికి చేరుకున్నాను. బాగ్దాదా చేతులు చాచి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా ఆనందంతో, స్నేహంతో, నేను బాగ్దాదా దగ్గరికి చేరుకున్నాను. చాలా సమీపంలో ఉన్నాను. బాగ్దాదా నా బ్రొకటిలో విజయ తిలకం దిద్దుతూ విజయ్ భవ అనే వరదానాన్ని ఇస్తూ ఉన్నాడు. తన వరదాని హస్తాన్ని నా తలపైన ఉంచి అనేక వరదానాలతో ఒడిని నింపుతూ ఉన్నాడు. నిరోగి భవ, విఘ్న వినాశక్ భవ, పవిత్ర భవ, యోగి భవ, బాబా వరదానాలు ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వరదానాన్ని నేను నాలో ఇముడ్చుకుంటున్నాను, స్వీకరిస్తూ ఉన్నాను.
బాప్దాదాల యొక్క ప్రేమ దృష్టి, శక్తిశాలి దృష్టి నా ఫరిస్తా రూపాన్ని కూడా సమాప్తం చేస్తుంది. బాబా దృష్టితో నేను ఇంకా సూక్ష్మంగా అయిపోతున్నాను, నిరాకారి స్థితిలోకి వెళ్తున్నాను. నేను ఆత్మని, నిరాకార స్వరూపాన్ని పరంధామానికి చేరుకున్నాను. శాంతిధామం, ఎటు చూసిన అనంతమైన శాంతి. ఆత్మలన్నీ సంపన్న స్థితిలో ఉన్నాయి. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు బాబాకి నేను చాలా సమీపంగా వెళ్తున్నాను. బాబా నుండి వెలువడే పవిత్రత కిరణాలు నా ఆత్మని శుద్ధంగా, పవిత్రంగా చేస్తున్నాయి. పవిత్రంగా, శక్తి సంపన్నంగా అయిన నేను పరంధామాన్ని వదిలి సాకార ప్రపంచంలో బాబాని ప్రత్యక్షం చేసే సేవ చేయడం కోసం తిరిగి మళ్ళీ శరీరాన్ని ధరిస్తున్నాను. బాప్దాదాన్ని ప్రత్యక్షం చేయడానికి బ్రహ్మ బాబా సమానంగా అవ్వడానికి నేను బ్రహ్మ బాబా యొక్క 3వ అడుగు ధారణ చేస్తున్నాను. అడుగులో అడుగు వేస్తూ ఫాలో చేస్తూ బ్రహ్మ బాబా సమానంగా నేనవుతాను.
మరి బ్రహ్మ బాబా ఏం చేశారో నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటాను. బ్రహ్మ బాబా ఎప్పుడైతే శివ బాబాని అర్థం చేసుకున్నాడో తన జీవితంలో అనంతమైన మార్పు వచ్చింది. లౌకికాన్ని అలౌకికంలో పరివర్తన చేశాడు. ప్రతి కర్మ ఫరిస్తా స్థితిలో ఉండి చేసేవాడు. కర్మ సాధారణమైనప్పటికీ బ్రహ్మ బాబా స్థితి చాలా ఉన్నతంగా ఉంచుకునేవాడు. నిమిత్తంగా ఈ కర్మ చేయడమే కాకుండా డిటాచ్గా చేయడమే కాకుండా చాలా ఉన్నతమైన స్థితిలో ఉండి చేసేవాడు. స్థూలంగా పిడకలు చేసిన తన స్థితి విశ్వ మహారాజుని కాబోయే మహారాజునేనే అని నారాయణి నశాలో ఉండి చేసేవాడు. అందువల్ల చూసేవారికి మహావిష్ణు సాక్షాత్కారం జరిగింది. బాబా ఏ వ్యక్తులను చూసినా చివరికి తన యొక్క లౌకిక సంబంధికులను చూసినా తన ప్రజాపిత స్థితిలో ఉండి తన పిల్లలుగానే చూసేవాడు. పిల్లలు అనే సంబోధించేవాడు. అది కలెక్టరా, సాధారణ వ్యక్తినా, లేక శత్రువా ఏమీ చూడలేదు. అందరినీ తన పిల్లలుగానే భావించాడు. ఆవు బచ్చి ఆవు అని సంబోధించేవాడు. అందుకే చంపాలని వచ్చిన శత్రువు కూడా కాళ్ళ మీద పడడం జరిగింది.
బాబా వృత్తి మార్చుకున్నాడు, లౌకికాన్ని అలౌకికంలోకి మార్చాడు. తర్వాత తన దృష్టిలో కూడా పరివర్తన వచ్చింది. అందరి ఆత్మలని ఆత్మిక దృష్టితో చూడడం, మరి కర్మ కూడా మారింది. విశ్వ కళ్యాణ భావన, బాబాలో ఏర్పడింది. వృత్తి, దృష్టి, కర్మ, అంతేకాదు మనస వాచ కర్మన అన్నిట్లలో పరివర్తన వచ్చింది. లౌకికాన్ని అలౌకికంలో మార్చేశాడు. లౌకిక సంబంధికులని బాబా పిల్లలుగానే చూశారు. వీరు కూడా ఆత్మలు, శివబాబా యొక్క సంతానం. వీరికి కూడా సంపూర్ణ వారసత్వం లభించాలి, బాబాకి వారసులు అవ్వాలి, అదే భావన ఉండేది. సత్యుగ ప్రాప్తి ముందు, బాబా ఇచ్చే బేహద్ ప్రాప్తి ముందు బాబాకి ఆ వజ్రాలు కూడా రాళ్ళలా కనిపించాయి. అంటే ఏ ఆకర్షణ వస్తువులు కూడా బాబాని ఆకర్షించలేదు. బాబా చూస్తూ చూడనట్టుండేవాడు. మరి మనం ప్రపంచంలోని అనేక ఆకర్షణ విషయాలు, వస్తువులు చూస్తూ కూడా సత్యుగ సుఖాలను గుర్తు తెచ్చుకోవాలి. సత్యుగ ప్రాప్తి స్మృతిలో ఉండాలి. కాబోయే దేవతా స్మృతిలో ఉండాలి. లౌకికాన్ని అలౌకికంలో మార్చడం అంటే మన ఆలోచన విధానం, మన దృష్టికోణం, కర్మ చేసే విధానం,
అంతా పరివర్తన అయిపోతుంది. ప్రపంచం యొక్క ఏ ఆకర్షణ కూడా మనని ఆకర్షించదు. ఈ అల్పకాలిక సుఖాలన్నీ సత్యుగ సుఖాల ముందు ఇదేమీ లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిలో ఉంటాము. భగవంతుడి ప్రేమ పొందిన తర్వాత వ్యక్తుల ప్రేమ కూడా ఆకర్షించదు. బ్రహ్మబాబా తన ప్రతి కర్మ ఇతరులకు ప్రేరణిచ్చేలా ఉండేది. మరి నేను కూడా నిమిత్త భావంతో ఉన్నత స్థితిలో ఉండి బాబా శ్రీమతం అనుసారంగా చేస్తే ప్రతి కర్మ ఇతరులకి ప్రేరణిస్తుంది. నేను బాబాని ఫాలో చేస్తాను. ఎన్నో లౌకిక విషయాలని బాబా అలౌకికంలో మార్చారు. మనం ఫాలో ఫాదర్గా అయ్యి అన్నింటినీ చూస్తూ అన్నీ చేస్తూ పరివర్తన అవ్వాలి. లేస్తూనే మొదటగా పరివర్తన చేసుకోవాల్సింది నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని, భాగ్యశాలి ఆత్మను.
తర్వాత పరివర్తన. నేను ఆత్మని, ఇష్ట దేవతని, దేవాత్మని, ఈ శరీరం అనే మందిరాన్ని నేను శుభ్రం చేస్తున్నాను. ఆ విధంగా ఉన్నత స్థితిలో ఉండి ఈ శరీరాన్ని ఒక మందిరంలా భావిస్తూ దీని అలంకరణ చేయాలి. మురళి వినేప్పుడు నేను ఈశ్వరీయ విద్యార్థిని, స్వయం భగవంతుడే నాకు చదివిస్తున్నాడు. ఈ స్మృతిని మార్చుకోవాలి. కర్మలలో కర్మయోగి అయ్యి కర్మ చేయాలి. ఎవరి సంబంధ సంపర్కంలో వచ్చిన నాటకంలో వీరు కూడా పాత్రధారులు. నేను ఒక పాత్రధారిని. ఏ విషయాల్లోనైనా ప్రపంచం వారు స్థూల ప్రాప్తి గురించి ఆలోచిస్తారు, ఈ జన్మ ప్రాప్తి గురించి ఆలోచిస్తారు, పేరు ప్రతిష్టల గురించి ఆలోచిస్తారు. మరి మనం ఇరవై ఒక్క జన్మల ప్రాప్తి, సూక్ష్మ ప్రాప్తి, ఎవరైనా చదువు గురించి మాట్లాడితే మన ఈశ్వరీయ చదువే గుర్తు రావాలి. ఎవ్వరూ చదువుకోలేని చదువు నేను చదువుకుంటున్నాను, ఈ చదువు స్మృతికి రావాలి. పొజిషన్ గురించి ఆలోచిస్తే సత్యుగం యొక్క పదవి, రాజ్య పదవి, దానికోసమే మనం ప్రయత్నించాలి. ప్రపంచం వారి లక్ష్యం లౌకికంలో ధన సంపాదనే ఉంటుంది. మన జీవిత లక్ష్యం జ్ఞాన సంపాదనే ఉండాలి.
ఎంత జ్ఞాన సంపాదన ఉంటే అంత భవిష్యత్తులో స్థూలధనం ఉంటుంది. సంబంధికులందరినీ చూస్తూ బాబా సంతానంగా భావించాలి. వారి సేవ చేస్తూ ఇది బాబా ఇచ్చిన సేవ నాకు అనుకోవాలి. వస్తువులను చూసినా మన దృష్టి మారిపోవాలి. అందులో కూడా అలౌకికత, గడియారం చూడగానే సంగం యుగం యొక్క అంతిమ క్షణాలు గుర్తు రావాలి. వృక్షం చూడగానే కల్పవృక్షం, వృక్షం యొక్క బీజం గుర్తు రావాలి. పెన్ను చూడగానే భాగ్య విధాత శ్రేష్ఠ కర్మల యొక్క పెన్ను నాకు ఇచ్చాడు. శ్రేష్ఠ కర్మలతో నేను నా భాగ్యాన్ని గీసుకోవాలి. ఇదే గుర్తు రావాలి. ఇలా బ్రహ్మ బాబా సమానంగా అన్ని లౌకిక విషయములలో అలౌకికతని నేను కూడా ధారణ చేస్తాను. ఈ రోజంతా నేను ఇలానే నా దృష్టిని, వృత్తిని మార్చుకొని అడుగడుగులో అలౌకికతను నింపుకొని అడుగు వేస్తాను. అడుగులో అడుగు వేస్తూ పద్మాల సంపాదన జమ చేసుకుంటాను. ఒక్కొక్క అడుగు ముందుకెళ్తుంటే నా లక్ష్యం నాకు దగ్గరగా అవుతుంది. చాలా ఆనందాన్ని పొందుతున్నాను. फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। दुनिया से क्या लेना मुझे, देहधारियों से क्या लेना मुझे, नहीं किसी से मेरा कोई रिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। देह है मेरी श्वेत प्रकाश में, वतन भी मेरा है श्वेत प्रकाश में। मुखमंडल मेरा सदा ही हंसता, मुखमंडल मेरा सदा ही हंसता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता।
फरिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। धरती से दूर आसमां में उड़ता हूँ मैं, बादलों के बीच खुशियाँ बिखेरता मैं। कोहिनूर मस्तक में चमकता, कोहिनूर मस्तक में चमकता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। सारे जग से हूँ मैं न्यारा, पर शिव पिता का हूँ मैं प्यारा। मेरा है बस उस एक से रिश्ता, मेरा है बस उस एक से रिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता। दुनिया से क्या लेना मुझे, देहधारियों से क्या लेना मुझे। नहीं किसी से मेरा कोई रिश्ता। मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता, मैं हूँ फरिश्ता।